నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనవరి 22 అయోధ్యలో బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్న రోజు. కొన్ని కోట్లాది కళ్ళు, కొన్ని కోట్లాది మనసులు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఖండాంతరాలు దాటి రామనామం మొత్తం కూడా వ్యాపించబోతున్న మధురమైన ఘట్టం ఇదంతా ఇప్పుడు. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్తే ఆ అయోధ్య రామాలయ ఏర్పాటు కోసం కొంతమంది కరసేవకులు ప్రాణత్యాగాలు చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడ అయోధ్య రామాలయం ఏర్పాటు చేయాలంటూ కూడా దిక్కులు పిక్కటిల్లేలా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. వాళ్ళందరిపై కేసులు, బుల్లెట్ల వర్షము, లాఠీ దెబ్బలు ఇవన్నీ కూడా అప్పట్లో జరిగాయి. అయితే ప్రస్తుతం మన ముందు కొంపల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ కరసేవకులు ఉన్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాముణ్ణి దర్శించుకునేందుకు అమెరికా నుంచి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. అప్పట్లో ఏం జరిగింది, వాళ్ళపై వస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. నిజంగా కోట్లాది మంది భారతీయులు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా వేచి చూసిన చాలా అరుదైన మధురమైన ఘట్టం. ఒక కరసేవలుగా మీకేమనిపిస్తుంది ఈ రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా? గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నిజంగా ఈరోజు భారతీయుల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క విజయంగా భావిస్తున్నాను నేను. రాముడే ఉన్నాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఓకే. గతంలో ఎంతోమంది రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఏంటి అని చెప్పిన దానికి ఇది ఒక సాక్ష్యం. వందలాది మంది, వేలాది మంది ఏదైతే త్యాగాలు చేసి సాధించుకున్నటువంటిది ఈరోజు నిజంగా సుదినం. రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ, ఆ భవ్యమైన దివ్యమైన మందిరం మన కళ్ళ ముందుకు రాబోతుందంటే ఈ తరంలో వస్తుందో రాదో ఎన్నో తరాల ప్రజలు కలలు కన్నారు రామ మందిరం కావాలి అని చెప్పేసి. కానీ ఆ కళ ఈరోజు మనకు నిజంగా మనకు మన ముందు అది కళ నెరవేరబోతుంది అంటే నిజంగా నేను, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు ఆనంద ఉత్సవాలతోటి ఉప్పొంగిపోతున్నారు. ఎప్పుడు నేను వెళ్ళాలి అయోధ్యకి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సార్, దాదాపు 500 ఏళ్ల క్రితం నుంచి మా రామయ్యకి గుడి కట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకున్న క్షణం నుంచి ఈరోజు ఆ గుడి కట్టేశాము, ఇంకా రాముని దర్శించుకుందామని, మీరు అన్నట్టు రాముని ఎప్పుడు దర్శించుకుందామని ఎదురు చూస్తూ ఉన్నాం. సరే, అసలు ఒక కరసేవకులుగా అసలు మీ పాత్ర ఏంటి? ఎందుకంటే ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నాయి, దాదాపు 5 శతాబ్దాలు గడుస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు అని కూడా చెప్పొచ్చు కరసేవకులు. అసలు అక్కడ మీకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏం చేసేవాళ్ళు? కరసేవకులుగా మీరు అక్కడ ఏం చేశారు చెప్పండి. కరసేవకులే కాదు ఈరోజు, అంటే ఈరోజు మనకు తెలిసినటువంటి విషయం గత 5 దశాబ్దాల నుంచి ఉద్యమం తెలుసు. కానీ 1525వ సంవత్సరం నుంచి ఏ రోజైతే మొఘలులు కావచ్చు, సుల్తానులు కావచ్చు, వివిధ విదేశీ ఆక్రమణదారులు అయోధ్య పైన ఒక 16 సార్లు దండయాత్ర చేసి 16 సార్లు గుడి కట్టుకున్నాం మనం. అప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, హిందువులు అందరు కలిసి వాళ్ళు ధ్వంసం చేయడము, గుడి కట్టడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమం నడుస్తూనే ఉంది. రాముడి యొక్క ఉద్యమం, రామాలయం యొక్క ఉద్యమం. ఆ రోజు నుంచి 15-16 సార్లు జరిగినటువంటి దండయాత్ర తర్వాత కూడా ఇప్పటికీ మనం నిజంగా రాముడే వచ్చి ఒక స్నేహితుడితోటి కేసు వేయించుకొని కేసు గెలిచినట్టుగా అనిపిస్తుంది ఈరోజు మనకి. ఆశ్చర్యం నిజంగా. రామాలయం కడతారా, ఏదో కొద్దిమంది వ్యక్తులు ఏదో రాముడి కోసము, ఓట్ల కోసం చేస్తున్నారు అనుకున్నారు నిజంగా. కానీ దశాబ్దాల కాలంగా, వందల సంవత్సరాల కాలంగా ఈ చరిత్రని మరుగున పడకుండా హిందువులు, ముఖ్యంగా హిందువుల కాపాడేటువంటి వ్యక్తులు ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయం, వందలాది వేలాది మంది ప్రాణాలు పోయినా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి ఈరోజు సాధించుకున్నటువంటి సంగతి మనం గర్వించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏం చేసేవాళ్ళు? మీకు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చేది, ఈ పలానా పని చెయ్యండి అని? ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తుంది చెప్పండి మనకి? మనం పుట్టింది హిందూలో, హిందూ మతంలో. ఈ దేశమే హిందూ దేశం. హిందూ అంటే ఈ దేశ ప్రజల యొక్క జీవన విధానమే హిందూ. అదొక మతం కాదు, వే ఆఫ్ లైఫ్ స్టైల్.
ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో మనము మన సంస్కృతిని, మన దేశాన్ని, మన జాతిని, మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నాలాంటి వేలాది లక్షలాది మంది వ్యక్తులు అందులో పాల్గొనడం జరిగింది. మాకెవరో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మమ్మల్ని ఎవరో వెళ్ళండి, కొట్టండి అది అని చెప్పినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరు తమకు తాముగా ఈ దేశ సంపద, రాముడు అనేవాడు ఈ దేశ సంపద, అయోధ్య ఈ దేశ సంపద, మధుర ఈ దేశ సంపద, శ్రీకృష్ణుని జన్మస్థలం ఈ దేశ సంపద, కాశీ ఈ దేశ సంపద, గంగా నది ఈ దేశ సంపద. వాటిని కొల్లగొడుతుంటే మనం చూసి ఎలా ఊరుకుంటాం చెప్పు? వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపైన, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులపైన ఉంది. కాబట్టి మీ అందరం అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని జాగృతం చేస్తున్నటువంటి స్వామీజీలు కావచ్చు, హిందూ మతాన్ని జాగృతపరుస్తున్నటువంటి హిందూ సాంప్రదాయాలని, సంస్కృతిని, ఈ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి పరిషత్ లాంటి ఆర్గనైజేషన్ల యొక్క ప్రోత్సాహం కావచ్చు, ఆ కారణంగా మేము వెళ్ళి ఆ కరసేవలో పాల్గొనడం జరిగింది. ఏ వయసులో వెళ్ళారండి? అసలు మీ బాల్యం ఎక్కడ గడిచింది? ఆ డీటెయిల్స్ ఏంటి? నేను పుట్టి పెరిగిందంతా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర కొంపల్లి అనే ఒక గ్రామంలో పుట్టాను. ఓకే. నేను చిన్నతనం నుంచే దాదాపు నాకు గుర్తుండి 3వ తరగతి నుండి నేను ఆర్ఎస్ఎస్లో శాఖకు వెళ్ళడం జరిగింది. మా ఊరికి కూడా చాలా పెద్దవాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చాలామంది కూడా మా గ్రామాన్ని విజిట్ చేశారు. మాకు తెలియదు అసలు అప్పుడు, అంటే హిందుత్వం గురించి చెప్తుంటే అంత అర్థమయ్యే వయసు కూడా కాదు. కానీ ఆ రోజుల్లో ఒక క్రమశిక్షణ నేర్పించే అటువంటి ఆర్గనైజేషను మేము రోజు వెళ్ళి అక్కడ ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, ప్రతి సంప్రదాయాలను తెలుసుకోవడము, ఆ విధంగా ఆర్ఎస్ఎస్లో ఇన్వాల్వ్ అయ్యి నేను పనిచేశాను. స్కూలు విద్యాభ్యాసం జరిగిన రోజులు తర్వాత నాగార్జున సాగర్లో చదువుకున్నాను నేను. అప్పుడు కూడా శాఖ ఆర్ఎస్ఎస్కి వెళ్ళామని. అటు తర్వాత ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్కి విచ్చేసిన తర్వాత నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థ ఏదైతే ఉందో దాంట్లో ఏబీవీపీలో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతీయ భావాలని పుణికిపుచ్చుకొని జాతీయ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ సంస్థలో పనిచేయడం జరిగింది. అప్పుడే ఈ యొక్క ఉద్యమం 1990 నుంచి తీవ్రతరమైంది. అద్వానీ గారి యొక్క రామ రథయాత్ర నుంచి జరిగినటువంటి ఏదైతే ఉందో రాముడి పాదుకల పూజ కావచ్చు, రాముడి శిల కావచ్చు, రాముడి ఇటుకలు ఊరికి వచ్చి ఊరేగించడం, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మూలన నాకు కరసేవలో పాల్గొనాలనిపించి నేను కరసేవలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, మీరు కరసేవగా వెళ్ళాలనుకున్నప్పుడు సిచ్యువేషన్స్ వేరు. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే నేను వెళ్ళేటప్పుడు మా ఇంట్లో తెలియదు. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. అప్పుడు చెప్పకుండానే వెళ్ళాను నేను ఇక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత అక్కడ నేను కరసేవకులో పాల్గొన్నాను. అప్పుడున్నటువంటి బజరంగ దళ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వినయ్ కటియార్ గారు అని ఉండేవారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆ యొక్క బాబ్రీ మసీద్ పైకి ఎక్కడం జరిగింది. అప్పుడు ఫోటో కూడా బాగా వైరల్ అయింది కదా ఇండియా టుడే బాబ్రీ మసీద్ పైన నిలబడ్డటువంటి ఫోటో ఇండియా టుడే మెయిన్ పేజీలో రావడం జరిగింది. అప్పుడు నేను అక్కడ జరిగినటువంటి సంఘటనలో పైనుంచి కింద పడి స్పృహ తప్పిన కారణంగా హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను. ఓకే. నేను దాదాపుగా ఒక 20-25 రోజులు హాస్పిటల్లో ఉండి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాను. ఒక రోజు తర్వాత తెలిసింది నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి. అప్పటి వరకు నాకు తెలియదు నిజంగా. అప్పుడు జరిగినటువంటి అక్కడ నిజంగా చూస్తే ఎంతో నాలాంటి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు అక్కడ. రాముడి యొక్క ఆశీర్వాదంతో మేమందరం కూడా బ్రతికి ఈరోజు ఆ రాముడి యొక్క గుడిని చూస్తున్నామంటే అది అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ యొక్క సుకృతం. ఏ జన్మలో మా తల్లిదండ్రులు కావచ్చు, నేను కావచ్చు చేసిన పుణ్యం వల్ల దాంట్లో ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది. అంటే ఇంత పెద్ద దేశం, దాదాపుగా ఆ రోజుల్లో 100 కోట్ల జనాభా, 100 కోట్ల జనాభాలో అతి కొద్ది మంది కరసేవకులు వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అటువంటి అవకాశం దక్కడం అంటే నిజంగా రాముడి పిలుపు మేరకే మేము అక్కడికి వెళ్ళాము అనిపిస్తుంది నాకు. రైట్. ఎంతమంది వెళ్ళారండి ఇక్కడ నుంచి అప్పుడు కరసేవకులుగా? వేలాది మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది కరసేవకులు వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు, హిందూ
స్వామీజీలు కావచ్చు, హిందూ యొక్క ఆర్ఎస్ఎస్ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ పెద్దలు అక్కడ రోజు మాకు చెప్పేవాళ్ళు అసలుకి అయోధ్య అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి, ఈ దేశ సంపద ఏంటి, మనం రాముడిని ఎలా కాపాడుకోవాలా, ఎందుకు కాపాడాలి, రామరాజ్యం అంటే ఎలా ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, మనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు రాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఆ రాముడు అంటే ఎక్కడున్నాడు, ఏంటో వీళ్ళు రాళ్లకు పూజ చేస్తారని అంటారు. కొద్దిమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ నిజంగా మీరు ఒకసారి చూడండి, వందలాది సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే నిన్నటిదాకా హలో అనేవాళ్ళు ఈరోజు జై శ్రీరామ్ అంటున్నారు. అంటే వైబ్రేషన్ చూడండి, అసలు సందర్భం లేని వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు. అంటే మనకి నిజంగా ఆ రాముడు, రామరాజ్యం అలా మనకి ఇన్స్పిరేషన్. అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్కి ఒక వ్యక్తి ఇలా ఉండాలి అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనకి. అరే రాముడు రాజ్యంలో ఇలా ఉండేది అని చెప్పేవాళ్ళు. మనం ఏమనుకుంటాం, నిజంగా రామరాజ్యం లాంటి రాజ్యం వస్తే బాగుండు మనకి పరిపాలన, అలాంటి పరిపాలనా అధ్యక్షుడు వస్తే బాగుండు అనుకున్నాం. మన అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ నిజంగా అలాంటి రాముడే పంపించాడేమో అని అనుకుంటున్నాను నేను. ఆ విధంగా ఈరోజు దేశానికి సంబంధించినటువంటి సంపదలన్నిటి కూడా సాధించడము, వాటిని ముందుకు తీసుకెళ్లడము, ఈరోజు రాముడి యొక్క గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఆ బాబ్రీ మసీద్ దగ్గరికి వెళ్ళాక అసలు జరిగిందేంటి, వాస్తవంగా చెప్పండి, ఓపెన్గా చెప్పండి, అక్కడ మీరు చేసింది ఏంటి? బాబ్రీ మసీద్ దగ్గరికి వెళ్ళి మేము ఒక కొద్ది రోజుల ముందే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజలు మమ్మల్ని ఆదరించారు. నిజమా? నిజం. అయోధ్యలో ఇప్పుడు మీకు నిజంగా ఆ రోజుకి, నేను వెళ్ళిన రోజుకు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం ఏదైతే ఉందో దాని చుట్టూ చాలా ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి, హిందువులతో పాటు దాని దగ్గరలో అతి సమీపంగా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడా వ్యతిరేకించలేదు అసలు. ఆ రోజు ఏమన్నారు వాళ్ళందరూ అంటే ఎక్కడ మనల్ని వ్యతిరేకించి మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా ఒకానొక సమయంలో హిందువులే. ఈ దేశంలో ఉన్నటువంటి మీరు చరిత్రను తరించితే ఇప్పుడు ఒక 200 సంవత్సరాల వెనుకకు పోతే కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే. వాళ్ళందరూ మతం మార్చబడ్డారు ఎప్పుడో ఒకప్పుడు. స్వయంగా గులాం నబీ ఆజాదే ఒప్పుకున్నాడు, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ హిందువు అని చెప్పేసి. అంటే అది మామూలు విషయం కాదు కదా. అంత పెద్ద వ్యక్తులు, ఒక చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులు మేము ఇది అని చెప్పడం మామూలు విషయం కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించలేదు. మేము అక్కడ రోజు రామనామ జపం చేయడము, ఆ రాముడికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ తెలుసుకోవడము, ఆ ప్రాంతాన్ని అంతా తిరిగి అసలు ఏముంది అయోధ్య చుట్టూ మీరు అయోధ్యలో ఎక్కడ కదిలించినా కానీ, ఏ ప్రాంతంలో తవ్వినా కానీ రాముడి యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి మీకు. ఓకే. కాబట్టి మనకు రామరాజ్యం ఉంది అనే దానికి అదొక ప్రత్యక్ష సాక్ష్యం. గతంలో మీకు కోర్టులు చాలాసార్లు ఆర్కియాలజీ వాళ్ళతోటి అసలు నిజంగా ఇక్కడ ఏముండే అని చెప్పేసి పరిశోధన చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. 2 సార్లు పరిశోధన చేస్తే 2 సార్లు కూడా వందలాది విగ్రహాలు బయటికి వచ్చినాయి. ఓకే. దాని కారణంగానే మనం కోర్టులో గెలవడం జరిగింది. మీ మీద అంటే అయోధ్యకి సంబంధించి కొంతమంది కరసేవకులు 42 మీద కేసులు పెట్టారు. అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు, సాధ్వి రితంబర, ఉమాభారతి గారు. సో వీళ్ళతో పాటు 42 మందిలో మీరు ఒకరు కేసు పెట్టారు. అసలు ఏం కేసు పెట్టారు? FIRలో ఏమని చెప్పారు? ఆ కేసు ఇప్పటికే ఉందా? ఏం జరిగింది అసలు? అంటే అప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ పైన సందర్భం లేకుండా కేసు పెట్టడం జరిగింది. ఓకే. రాముడి యొక్క ఆలయం కట్టాలని చెప్పేసి అద్వానీ గారు రథయాత్ర చేసినటువంటి సంగతి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మాకు రామాలయం కావాలి, మా ఆలయం మాకు కావాలి అని అడగడం మూలాన కేసు పెట్టడం అంటే అది నిజంగా అది నిలబడే కేసు కాదు. అట్లనే మేము పెద్దవాళ్ళు చాలామంది మీద కేసు పెట్టడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర కూడా అక్కడ జరిగినటువంటి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అది అంటే నేను చెప్పడం జరిగింది.
ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏబీవీపీ ఆఫీస్, నిజంగా నాకు తెలియదు ఇక ఏం చెప్పాలన్నప్పుడు. మా ఊరు అడ్రస్ ఇస్తే మా ఇంటికి వెళ్తారేమో పోలీసులు అనే భయంతో నేను ఇక్కడ ఏబీవీపీ ఆఫీస్ 8 సత్యానగర్ ఫ్లాట్స్ విద్యానగర్ అని హైదరాబాద్లో ఉంటుంది. నాకు ఇంకా బాగా గుర్తు 27615292 మన ఏబీవీపీ ఆఫీస్ అడ్రస్. ఆ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాము. ఆ కేసు అంటే నిలవలేదు, ఇప్పుడు పోయింది. కానీ ఆ కేసు ఏంటంటే ఈ యొక్క బాబ్రీ మసీదుని కూల్చింది వీళ్ళే అని కేసు పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు మీ టైంలో లేడీస్ కూడా ఉన్నారండి కరసేవకులుగా? మహిళలు కూడా ఉన్నారు, చాలా మంది, వేలాది మంది స్వచ్ఛందంగా. ఎవరి ప్రోత్సాహం లేదండి దీంట్లో. ఇప్పుడు నా రాముడు నాకు కావాలి, నా రాముడి యొక్క ఆలయం కావాలి అని కోరడంలో తప్పులేదు. ఇప్పుడు మీరు చూడండి, సోమనాథ ఆలయం మీద దాడి జరిగింది, మొఘలులు మధుర మీద దాడి చేశారు. అంటే వేలాది టెంపుల్ అని ఈ దేశంలో ఉన్నట్టు మొఘలులు ఈ దేశంలో మీకు చరిత్రను చూసినట్టయితే వేలాది టెంపుల్ని ధ్వంసం చేశారు. వాళ్ళ యొక్క బాబర్ యొక్క ఔరంగజేబు యొక్క టైంలో చూసినట్లయితే వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి కవులు రాసినటువంటి పుస్తకాలలో రాసుకున్నారు స్వయంగా వాళ్ళు, మనం ఇది విజయం, హిందువుల యొక్క 1000 గుళ్ళు కూలగొట్టాం, అది మన విజయం అని చెప్పేసి రాసుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి చరిత్రలో. ఇప్పుడు కూడా అయోధ్య మీద దాడి చేస్తామంటూ కూడా కొంతమంది శక్తులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఆటలు సాగవండి, ఇంకా ఏ శక్తి ఆపలేదు రాముణ్ణి, ఇంకా ఆపే తరం ఎవరి వల్ల కాదు. మీరు చూడండి, 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఈ దేశం యొక్క హిందువులు కావచ్చు, రాముడిని కావాలనుకునే వాళ్ళు, రామాలయం కట్టాలనుకునే వాళ్ళు. ఇది నిజంగా విజయం సాధించాం మనం ఈరోజు. ఈ సందర్భంలో కొన్నిటికి ప్రత్యక్ష సాక్షులు మీరు, మరి వాస్తవం మాట్లాడదంటే ఆ క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. కరసేవకులుగా మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కేవలం ఆ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే మీరు అక్కడ విధ్వంసం చేశారు అనేది ఒక విమర్శ. ఏం సమాధానం చెప్తారు? అది 100% ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఎందుకు అంటే ఒకటే ఆలోచించండి, ఈ రాముడి యొక్క ఉద్యమము, అయోధ్య గుడి నిర్మాణం అనేది ఈ మీరు ఏదైతే చెప్తున్నటువంటి పార్టీ పుట్టిన తర్వాత పుట్టినటువంటి ఉద్యమం కాదు. 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టింది, మీరు చెప్పేది అదే. ఆ తర్వాత పుట్టినటువంటి ఉద్యమం కాదు ఇది. 500 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఉద్యమానికి, 5 దశాబ్దాల చరిత్ర ఉంది ఈ ఉద్యమానికి. నెహ్రూ కాలంలో కూడా రాముడి యొక్క విగ్రహాలను తీసి బయటపెట్టండి, ముస్లింలు గొడవ చేస్తున్నారని చెప్పేసి 1949 అనుకుంటాను, ఆ రోజు నెహ్రూ గారు అయోధ్య కలెక్టర్ అయినటువంటి కేకే నాయర్ అనే వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి దీనికి ఈ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? దశాబ్దాల కాలంగా ఉద్యమం జరుగుతుంది, దశాబ్దాల కాలంగా రాముడి ఆలయాన్ని కాపాడడం కోసం వేలాది మంది వ్యక్తులు ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను సైతం పక్కన పెట్టేసి నాకు నా రాముడి యొక్క రాజ్యం కావాలి, రాముడి యొక్క ఆలయం కావాలని కొట్లాడుతుంటే ఒక పార్టీకి అంటగట్టడం అంటే ఇప్పుడు సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలు అవి, వాళ్ళకి అర్హత కూడా లేదంటున్నాను నేను. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కుటుంబానికి ఇది మాట్లాడే అర్హత లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే నెహ్రూ గారు నేను భాషాపరంగా ఆమె బ్రిటిష్ అని చెప్పారు సార్, సంస్కృతి పరంగా నేను ఆమె ముస్లిం, బై యాక్సిడెంటల్లీ ఆమె హిందూ అని చెప్పినటువంటి కుటుంబము ఈరోజు రాముడి యొక్క ఆలయం గురించి మాట్లాడుతుంది. కానీ మీరు కరసేవకులుగా వెళ్ళినప్పుడు అక్కడ బాబ్రీ మసీద్ దగ్గర మీరు ఏవైతే ఆ సందర్భంలో మీ దగ్గర రాళ్ళు కత్తులు ఉన్నాయని చెప్పి అయితే ఒక విమర్శ లేకపోతే ఒక టాక్ ఏదైనా అనుకోండి, అది కూడా మీరు నేటి సమాజానికి చెప్పండి, అసలు నిజంగా రాళ్ళు కత్తులతో వెళ్ళారా? ఖచ్చితంగా చెప్తున్నాను. మేము ఇప్పుడు మీరు ఒకటే చూడండి, మేము ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాం, ఓకే, కరసేవకులుగా. ట్రైన్లలో ఎక్కడైనా కత్తులు రాళ్ళు తీసుకెళ్ళడం వీలవుతుందా? అయోధ్యలో మీరు ఎక్కడ వెతికినా ఒక చిన్న రాయి దొరకదు. అంతా రామనామము, రాముడి యొక్క ఇసుక మాత్రం దొరుకుతుంది, కానీ అక్కడెక్కడ రాళ్ళు కత్తులు ఇలాంటివి దొరకవు. కానీ రాముడి యొక్క రామనామం యొక్క పవర్ ఆ రోజు ఆ బాబ్రీ మసీదుని కూల్చిందని నేను భావిస్తున్నాను. లక్షలాది మంది కరసేవకుల యొక్క రామనామ జపం ఏదైతే ఉందో అదే దాన్ని కూలగొట్టింది. అంటే రాముడికి అంత పవర్ ఉందండి. మీరు
చూడండి, వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేసి ఈరోజు రామాలయం నిర్మించుకుంటున్నామంటే ఆ చరిత్ర ఎంత గొప్పది. కరెక్టే. కానీ ఏ ఆయుధాలు లేకుండా మీ మీద ఎందుకు బుల్లెట్ల వర్షం కురిచింది? కొన్ని వేల మంది కరసేవకులు ఎందుకు చనిపోయారు? లాఠీ దెబ్బలు తిన్నారు, అట్లాగే తుపాకీ గుళ్ళ వర్షం కురిస్తుంది. ఎందుకు జరిగింది మరి ఇదంతా? అంతకంటే ముందు జరిగినటువంటి కరసేవ 1990లో జరిగినటువంటి కరసేవలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ములాయం సింగ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఈ రామాలయానికి వ్యతిరేకంగా, వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం అండి. వాళ్ళు అదే ములాయం సింగ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ములాయం సింగ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లింల పక్క నిలబడ్డటువంటి వ్యక్తి. నెహ్రూ గారు స్వయంగా బాబర్ యొక్క సమాధిని సందర్శించారు. ఇందిరాగాంధీ స్వయంగా బాబర్ యొక్క సమాధిని సందర్శించింది. మిస్టర్ రాహుల్ గాంధీ విన్సీ గారు స్వయంగా 2005లో బాబర్ యొక్క సమాధిని సందర్శించారు. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలే. ఆ కారణంగా వీళ్ళని చెదరగొట్టడం కోసం, మమ్మల్ని అక్కడి నుంచి పంపించి వేయడం కోసం మా మీద లాఠీ దెబ్బలు కురిపించారు, తుపాకీ తూటాలు కురిపించారు. అయినా ఈ లాఠీ దెబ్బలు, తుపాకీ తూటాలు మన రాముడి యొక్క ఆలయాన్ని కానీ, ఆ బాబ్రీ మసీదుని కానీ కాపాడలేకపోయాయి. కరసేవకుల యొక్క విజయం ఈరోజు మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. ఆ రోజు జరిగినటువంటి వేలాది మంది పోలీసులు ఉన్నారు అక్కడ. అయినా కానీ కరసేవకులు దాన్ని ఛేదించి మేము దాని పైకి ఎక్కడం జరిగింది. ఎస్. ఈ అయోధ్య రామాలయం వివాదంకి సంబంధించి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కె పరాశరన్, ఎవరైతే 92 ఏళ్ల వయసులో కూడా కోర్టు హాల్లో జడ్జి గారు కూర్చొని వాదనలు వినిపించినన్నా కూడా లేదు, నిలబడే నా రాముడి కోసం వాదిస్తాను అన్న వ్యక్తి. ఆయన ఆ వాదనలు వినిపిస్తున్న టైంలో అసలు మీరు అసలు విన్నారా, అసలు చూసారా అసలు ఇన్సిడెంట్? ప్లస్ ఇంత త్వరగా ఈ రామాలయ నిర్మాణం జరుగుతుంది అని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నాను నేను. ఎందుకంటే రాముడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఉంది ఈ దేశంలో. ఓకే. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం, ఇదే రాముడు ఉన్నాడు అనేదానికి, రామరాజ్యం ఉన్నది అనేదానికి ఒక పెద్ద నిదర్శనం. ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను మీకు, ఒక 15-16 సార్లు రాముడి యొక్క ఆలయాన్ని కూలగొడితే కట్టాడు. కానీ మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత ఈ పేరు మారిపోతుంది, వేరే బిల్డింగ్ వస్తుంది. వేరే బిల్డింగ్ ఇలాగే కట్టినా కానీ దాని పేరు మారిపోతుంది. కానీ రాముడి మీద, రామాలయం మీద 16 సార్లు దండయాత్ర చేసినటువంటి మొఘలులు, సుల్తానులు, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ధ్వంసం చేసినా కానీ ఈరోజు కూడా ఆ పేరు మారలేదు. ఆ యొక్క అయోధ్య నగరంలో ఉన్నటువంటి రామ జన్మస్థలం యొక్క పేరు మారలేదు. అంటే నిజంగా రాముడు ఉన్నాడు అనే అర్థం కదా. పరాశరన్ గారు నిజంగా రాముడు తన యొక్క మిత్రుడితోటి కోర్టులో వాదించమని చెప్పి అడిగి పరాశరన్ గారిని కోర్టుకు పంపించి తన కేసును తనే గెలుచుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే. అవును, అందరి మనసులో ఈరోజు హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా, నేను అమెరికాలో ఉంటాను, నాకైతే గత వారం రోజుల నుంచి వందలాది ఫోన్లు అసలు ఏమనుకుంటున్నారు దీని గురించి డిస్కషన్ జరుగుతుందా? అక్కడున్న హిందువులు కావచ్చు, భారతీయులు కావచ్చు, అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము ఎప్పుడు రావాలి అయోధ్యకి, రాముడి దర్శనం ఎప్పుడు చేసుకోవాలని. అసలు నిజంగా చెప్తున్నాను, వందలాది కాల్స్ నాకు చాలామంది ఫోన్ చేసి మేము వస్తాం, అసలు ఎలా వెళ్ళాలి, వెళ్తే అక్కడ ఏమన్నా హోటల్స్ ఉన్నాయా, లేకపోతే మనము ఎటు నుండి వెళ్తే అది ఈజీ అవుతుంది, ఎప్పుడు వెళ్తే మంచిది అని చెప్పేసి అందరు. అసలు మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి గూగుల్ని అడగండి, చెప్తుంది. ప్రపంచంలో ఒకే ఒక వర్డ్ గత వారం 10 రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది, సెర్చింగ్లో ఉంది. అయోధ్య రాముడు. మీరు అయోధ్య అని కొట్టండి, కింద అయోధ్య అని వచ్చేస్తున్నది. అంటే ఎంత పెద్ద ట్రెండింగ్ అవుతుంది. ఇదంతా రాముడి యొక్క పవర్, రాముడు ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు 140 కోట్ల ప్రజలు ఆరాధ్య దైవమైనటువంటి రాముడు ఎందుకు నమ్ముతారు చెప్పండి? కొన్ని ఏదో కుహనా శక్తులు, లౌకిక వాదులు ఇది తప్పు అని చెప్పినంత మాత్రాన అది తప్పు కాదు. భారతదేశం మీద వందల సంవత్సరాలు దాడి జరిగింది, మన సంస్కృతి మీద, మన జాతి మీద, మన ధర్మం మీద.
అయినా మనం ఎప్పుడు ఈ దేశాన్ని ఒక 15%, 10% కూడా మార్చలేకపోయారు. మీకు ప్రపంచ దేశాల్లో చూస్తే కొన్ని దేశాలు ముస్లిం దేశంగా మార్చబడిపోయింది, కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశంగా, అంటే 100% క్రిస్టియన్స్గా మార్చబడ్డారు, వేరే మతస్థుల్ని 100% ముస్లింలుగా మార్చబడ్డారు. కానీ భారతదేశం మీద జరిగినన్ని సార్లు దాడులు ప్రపంచంలో ఏ దేశం మీద జరగలేదు. కానీ భారత సంస్కృతిని కానీ ఈ ధర్మాన్ని కానీ ఎవ్వరు ఛేదించలేకపోయారు. మనల్ని మన ధర్మానికి అంత పవర్ ఉంది అన్నట్టు అనుకుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఈ అయోధ్య రామాలయంలో ఒక అరుదైన ఘట్టం మనం చూడబోతున్నాం. హిందూ ముస్లిం సంస్కృతిని కూడా ఏకం చేశాడేమో రాముడు అనిపించదు. ఎందుకంటే శంకుస్థాపనకి ముస్లింకి ఇన్విటేషన్, ఒక ముస్లిం వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ అందరూ కూడా రామ విగ్రహాన్ని ఎట్లా మనం ప్రతిష్ఠించాలంటే బాలరాముడే ఉన్నారని ముస్లిం వ్యక్తులే చెప్పిన సందర్భం. ఇప్పుడు భూమి కూడా స్వయంగా కూడా ముస్లిం వ్యక్తులు ఇచ్చిన సందర్భం. వాళ్ళు మేము ఇవ్వాలనుకుంటున్నామని కొంతమంది డిబేట్స్ లో కూడా ముస్లిం వ్యక్తులు చెప్తూ ఉన్నారు. రాముడు అంటే దేవుడు మాత్రమే కాదండి, విలువలు ఉన్న వ్యక్తి. ఏమంటారు, వే ఆఫ్ లైఫ్ స్టైల్. రాముడి యొక్క జీవన విధానము మతాలకు అతీతంగా. ఇప్పుడు రామరాజ్యంలో మీరు చూసినట్లయితే ఈ మతం వాళ్ళని తక్కువ చూడాలి, ఈ మతం వాళ్ళని ఎక్కువ చూడాలి, హిందువుల్ని గొప్పగా చూడాలి, ముస్లింలను తక్కువగా చూడాలి అని రామరాజ్యంలో లేదండి. రాముడు అందరినీ సమానంగా చూశాడు. అందుకే ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? హిందూ ముస్లిం వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేసుకొని ఒక సంఘటితంగా ఉండడాన్ని ఎట్లా చూస్తున్నారు? అది చాలా మంచి పరిణామం. ఈరోజు దేశానికి మంచి జరగబోతుంది అనే దానికి ఒక నిదర్శనం. రాముడే వాళ్ళతో అలా చేయిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఓకే, నిజంగా రాముడు అనే గొప్ప వ్యక్తి ఈరోజు ఆదర్శమైనటువంటి రాజు, ఆదర్శమైనటువంటి పురుషుడు, ఆదర్శమైనటువంటి దేవుడు. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనం, రాముడిలాగా ఉండాలి రా భయ్, ఏకపత్ని వ్రతులు అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవాళ్ళు అసలుకి? మన చిన్నప్పుడు కూడా, అంటే మనం పుట్టినప్పుడు మనకు తెలియదు అసలుకి రాముడు అంటే. కానీ ఇలా ఉండాలి, నీ జీవన విధానం ఈ విధంగా ఉంటే నువ్వు గొప్పవాడివి అవుతావు అంటే రాముడిని ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. కాబట్టి ఇది చాలా శుభ పరిణామము. అన్ని మతాల వాళ్ళు కూడా రావచ్చు. హిందూ మతం ఎప్పుడు కూడా ఒక మతాన్ని వ్యతిరేకించదండి. మనం చూస్తే ఊర్లలో ఇప్పుడు ముఖ్యంగా చాలా ప్రాంతాలలో దర్గాలు ఉంటాయి. ఆ దర్గాకి ముస్లింల కంటే ఎక్కువ హిందువులు పోతారు. వాస్తవం. ఇప్పుడు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్స్ యొక్క టెంపుల్స్ కూడా ఉన్నాయి. క్రిస్టియన్స్ కంటే ఎక్కువ హిందువులు వెళ్తారు. హిందువులు ఏ మతాన్ని వ్యతిరేకించరు, అన్ని మతాలు మనవే అని చెప్తారు. సర్వమత సమభావన ఉండాలని కోరుకునే వాళ్ళు హిందువులు. అదే ముస్లింలు లాగాను క్రిస్టియన్ లాగాను. క్రిస్టియన్స్ ఏం చేస్తారు, అరే వాళ్ళ గుడికి వెళ్తే ప్రసాదం తినొద్దు అని చెప్తాడు ఒకడు. ముస్లింలు ఏంటి, వాళ్ళ గుడికే వెళ్ళొద్దు అంటారు. కానీ హిందువుల్లో అలా టీచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. మన సాధులు కావచ్చు, మన సంతులు కావచ్చు, మన జాతి బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన ధర్మం బాగుండాలి అని చెప్పినటువంటి మతం మన గొప్ప మతం ఇది. హిందూ మతమే వే ఆఫ్ లైఫ్ స్టైల్. అయోధ్యకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు మరి? అయోధ్యకి త్వరలోనే వెళ్ళాలనుకుంటున్నాను నేను. చివరిగా ఒక కరసేవకులుగా మాత్రమే కాదు, ఒక రామ భక్తులుగా హిందూ సమాజం నుంచి మీకంతటా మీరు రాముడి గుడి కావాలని అంత చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళి రాముడి గుడి కోసం ఇటుక పట్టారో, పలుగు పట్టారో, పార పట్టారో, మొత్తానికి ఈరోజు సాధించుకున్నాం. ఏం చెప్తారండి? మై డ్రీమ్ ఈజ్ ట్రూ. నా కళ నెరవేరింది, నా కళ నిజమైంది అని అనుకుంటున్నాను. అంటే అప్పుడు కలగానే వాళ్ళం, రాముడికి గుడి ఈ విధంగా ఉండాలి, రాముడి గుడి కడితే బాగుంటుంది అని కలగానే వాళ్ళం. కానీ ఆ కళ నిజమైంది. ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కలగన్నారు. కానీ వాళ్ళు ఆ కళని చూడలేకపోయారు. వాళ్ళ కళ నిజం కాలేదు ఆ రోజు. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఇప్పటికీ నేపాలు, కంబోడియా, లేకుంటే ఇండోనేషియా, ఇలాంటి వియత్నాం కావచ్చు, ఇలాంటి చాలా దేశాలు ఈరోజు రాముడిని ఆరాధిస్తున్నారు. రాముడే ఆదర్శ పురుషుడని నమ్ముతున్నారు. అలాంటి కోట్లాది మంది ప్రజలు, ఒక హిందువులే కాదండి రాముడిని నమ్మేది. ఇప్పుడు దాదాపుగా మన దేశంలోనే 140 కోట్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఇంకా మిగతా దేశాల వాళ్ళు ఒక 300-400 కోట్ల మంది ఈరోజు రాముడి గుడి కట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. వాళ్ళ కళ నెరవేరబోతుంది.
అందులో నేనొకడిని, నా కళ నెరవేరడం నిజంగా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రాబోయే రోజులలో దేశంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం ముందుండి పనిచేస్తారని నేను అనుకుంటూ, ఈ జాతిని రక్షిస్తున్నటువంటి వాళ్ళు, ఈ ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ఈ ఈ వాళ్ళని మనం వాళ్ళ 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 వెనకాల నడుస్తూ వాళ్ళకి మద్దతు తెలపాలని యువతని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.